డీటెయిల్స్ చూద్దాం. ఎవరేమన్నా శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదని స్పష్టం చేసింది సర్కార్. ఇదే విషయాన్ని గతంలో గట్టిగా చెప్పిన మంత్రి హరీష్ రావు ఇవాళ అదే విషయాన్ని రిపీట్ చేశారు. కరెంటు కష్టాలకు ఎవరు కారణమో వివరిస్తూ ప్రకటన రిలీజ్ చేశారు హరీష్ రావు. తెలంగాణలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకే శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. దీనికి సంబంధించి వివరాలతో ప్రకటన రిలీజ్ చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనను కొట్టిపారేశారు హరీష్ రావు. జల విద్యుత్ నిలిపివేసి తాగు సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరడంపై మండిపడింది ప్రభుత్వం. తెలంగాణలో పొలాలు ఎండిపోకుండా ఉండేందుకే 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పత్తిని మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చెప్పింది. శ్రీశైలం రిజర్వాయర్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణలోని 20 లక్షల పంపు సెట్లతో దాదాపు 40 లక్షల ఎకరాల పంట సాగవుతుందని తెలిపింది సర్కార్. రాష్ట్రంలో పంటల రక్షణ కోసం శ్రీశైలం నీటిని 834 అడుగుల వరకు వాడుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం, కృష్ణా రివర్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం సహేతుకంగా ఆలోచించాలని కోరింది సర్కార్. ఇక విద్యుత్ ఉత్పత్తి ఆపితే 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదన అంతా నాటకమని లేఖలో పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర అని ఆరోపించారు. ఇక అధికారంలో ఉండగా విద్యుత్ ప్రాజెక్టుల గురించి పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు నానా యాగి చేయడం అనైతికమన్నారు. కరెంటు కోతలు, విద్యుత్ ఉత్పత్తిలో కష్ట నష్టాలను గుర్తించాలంటూ కేంద్రాన్ని, ఏపీ సర్కారుకు విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి. కష్ట నష్టాలను తెలుసుకోకుండా రాజకీయం చేయడం తగదన్నారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా గురించే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు, ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. 450 కోట్ల రూపాయలు కేవలం జూను ఈ ఒక్క మాసంలోనే ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కాదా? ఈరోజు 850 మెగావాట్ల ఉత్పత్తి జరిగి ఇంకొక 10 రోజుల లోపల తెలంగాణ ప్రాంతంలో ఉన్న పంట మరి ఎండిపోకుండా కాపాడటానికి చేసిన కృషి వాస్తవం కాదా? ఎవరిని చెప్పినా రైతు సంక్షేమమే ధ్యేయమని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి మాత్రం ఆపమని తెగేసి చెప్తోంది.